నమస్తే. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఎలా జరుగుతున్నాయి పార్టీ పనులు? పార్టీ పనులంటే నేను కంప్లీట్లీ ఇన్వాల్వ్ అవ్వలేదు. జరుగుతున్నాయి, నా వల్ల అయినంత వరకు నేను చేస్తున్నానండి. అసలు మీ రోల్ ఏంటి వైఎస్ఆర్సీపీలో? మీకు వైఎస్ఆర్సీపీలోకి రావాలని ఎందుకు అనిపించింది? వైఎస్ఆర్సీపీ అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో ముందు నుంచి చెప్పున్నాను, యూత్ పాలిటిక్స్లోకి రావాలి. అలాంటిది జగన్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను ఓటేసింది 2019లో జగన్ గారికే. తర్వాత అలాగే రావాలి అనుకున్నాను, కరెక్ట్ టైం దొరకలేదు. మన కేసినేని నాని సార్ ద్వారా వచ్చేసాను ఇప్పుడు. ఓకే, అసలు టీడీపీని ఎందుకు వదలాలనిపించింది? టీడీపీలో నేను ఎప్పుడు కండువా వేయించుకోలేదు, టీడీపీలో జాయిన్ అవ్వలేదు, ఏం జరగలేదు. జస్ట్ నన్ను లోకేష్ గారు తెలుగు బాగా మాట్లాడుతున్నా, ఒక మైనారిటీ అమ్మాయి వాయిస్ బాగుంది అని చెప్పేసి హోస్టింగ్ కోసం ప్రోగ్రామ్స్కి పిలిచారు, వెళ్ళాను, అంతే. అంతేనా? అంతే. మీకు చాలా పెద్ద ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి వార్తలు ఎవరిచ్చారు చాలా వస్తున్నాయి వార్తలు. అంటే మీకు తెలియాలి, తీసుకున్నారా? ఎవరిచ్చారు ప్యాకేజ్? లోకేష్ గారు ఇచ్చారు. ఓకే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో అని చెప్తున్నారో అలాగే లోకేష్ గారు ఇచ్చింది అంతే నిజమా? ఇద్దరి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు. ఇద్దరి దగ్గర తీసేసుకో. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అయితే ఇప్పుడు నూరి పర్వీన్ ప్యాకేజ్ స్టార్. ప్యాకేజ్ స్టార్ అనట్లేదు, కామెంట్స్ లో మీరు చాలా మిస్ గైడ్ చేసేస్తున్నారు. జనాలు ప్యాకేజ్ డాక్టర్ అని మరి మెన్షన్ చేస్తున్నారు. అది ఇప్పుడు వరకు ప్యాకేజ్ డాక్టర్, ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అయిపోయినారు. ఎందుకంటే రెండు పార్టీల నుంచి ప్యాకేజ్ మీకు వచ్చిందని మీరే అంటున్నారు. వచ్చిందని ఎక్కడ చెప్పానండి నేను? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి ఎక్కడ ఇచ్చారు? ప్రూవ్ చేయండి నాకు, నేను చెప్తాను. అబ్బా మీరు సూపర్ అమితాబ్ బచ్చన్ అంటారు, మీరు నిజంగా అమితాబ్ బచ్చన్ అయిపోతారా? ఎలా అవుతుందండి? సో చెప్పడం కామన్. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడిద్ది. దట్టు మనకు ఒక పర్సన్ నచ్చారు అంటే వాళ్ళు బాగోకపోయినా బాగున్నావే అంటాము. ఒక పర్సన్ నచ్చలేదు అంటే మనం రకరకాల విధంగా బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తాము. ఆ ట్రై చేయడంలోనే ఒక ప్యాకేజ్ డాక్టర్ అన్నది కొటేషన్, అంతే. చాలా కామెంట్స్ ఉన్నాయి నెగిటివ్, చాలా చెప్తున్నారు, దాంట్లో ఒకటి ప్యాకేజ్ డాక్టర్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక బిజినెస్ మ్యాన్ కొడుకో, యాక్టర్ కొడుకో, లేకపోతే పొలిటీషియన్ కొడుకో, వీళ్ళందరూ వచ్చినా, డబ్బున్నోళ్ళు వచ్చినా వాళ్ళకి ఎలాంటి బ్లేమ్స్ ఉండవు. ఒక సాధారణ మహిళ లేకపోతే ఒక కామన్ డాక్టర్ ఏదో సర్వీస్ ఓరియంటెడ్గా కొంచెం సర్వీస్ చేయాలి, పొలిటికల్గా వెళ్తే ఇంకా జనాలకి సేవ చేయొచ్చు అన్న థాట్స్తో ముందుకు వచ్చేస్తే అక్కడే బ్రేక్ చేసేస్తారు ఆపేయడానికి. సో అమ్మాయిలు కాబట్టి ఈజీగా క్యారెక్టర్ మీద వేసేస్తారు, ఇంకా పాలిటిక్స్ కాబట్టి మనీ తీసుకొస్తారు. ఇవన్నీ బయట వాళ్ళకి ఎందుకు చెప్పరు? అదే ఒక యాక్టర్ కొడుకు వస్తే చెప్పరు, బిజినెస్ మ్యాన్ కొడుకు వస్తే చెప్పరు. ఇదేమన్నా పాలిటిక్స్ అన్నది వంశపారంపరంగా అలానే వాళ్ళనే రావాలా? మాలాంటి వాళ్ళు రాకూడదా? ఈ కొద్ది రోజులకే మీరు ఆడవాళ్ళ మీద బ్లేమ్ చేసేస్తారని ఇంత బాధపడుతుంటే ఈరోజు రాజకీయ పరిణామం బాగాలేదు. అసలు ఆడవాళ్ళ మీద చాలా భయంకరమైన బ్లేమ్స్ పడుతున్నాయి. ఇంకా మీకు మ్యారేజ్ కూడా అవ్వలేదు, మీకు ఎప్పుడు భయం అవ్వలేదా? ఈ రోజు బ్లేమ్ ఏం నాకు స్టార్ట్ అవ్వలేదు. యూ కెన్ చెక్ మై ఎఫ్బి, సోషల్ మీడియా, ఎనీథింగ్ అనమాట. నాకు ఎప్పటి నుంచో కామెంట్స్ నెగిటివ్ వస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ మెయిన్గా నేను ఒక హిజాబీ పాకిస్తానీ, నువ్వు ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నావు, నీకు ట్రస్ట్ల పేర్లతో చాలా ఆర్గనైజేషన్ నుంచి నీకు ఫండ్స్ వస్తున్నాయి, ఇవన్నీ నాకు అలవాటు అయిపోయినాయి. ఇంకా ఆడపిల్లల్ని బ్లేమ్ చేయడం అంటే క్యారెక్టర్ తప్ప ఇంకేం మాట్లాడతారు చెప్పండి? ఒక ఆడపిల్లకి చాలా చెప్పారు, మందు కొడతాను, తాగేసి కారు నడిపాను అన్నప్పుడు వావ్, హీరోయిన్స్కి చెప్పినట్టు ఒక సెలబ్రిటీస్కి నేను కూడా మందు కొట్టి కారు, ఇలాంటి ఫీల్ అయ్యాను. కానీ డ్రగ్స్ తీసుకుంటా, ఇవన్నీ కామన్, ఏదో ఒకటి చెప్పడానికి వాళ్ళు చెప్తూ ఉంటారు. సెలబ్రిటీస్కి కామన్ అనుకుని లైట్ తీసుకోవడం అంతే. వాళ్ళు చెప్పుకుంటున్నారు, సెలబ్రిటీస్కే కదండి. పళ్ళున్న చెట్టు మీదే మీరు రాళ్ళేస్తారు, మామూలు వాళ్ళ మీద వెయ్యరు కదా, పళ్ళున్న చెట్టు మీదే. సో సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ మీ, అందుకే వాళ్ళు అలాంటివన్నీ చెప్తున్నారు. సంథింగ్ ఈజ్ దేర్ అంటే మీరు ఆల్రెడీ డాక్టర్ అంటే చాలా రెస్పెక్టబుల్ పర్సన్ గా మిమ్మల్ని అందరు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ మేము ట్రోల్ చేయడానికి రీజన్ అంటే మీరు రాజకీయాలకు రావడం. నో నో నో, ఇది కన్ఫర్మ్ గా రాంగ్. ట్రోల్స్ అనేవి నాకు పొలిటికల్ రాకముందు నుంచి ఉన్నాయి. నేను 10 రూపీస్ సర్వీసెస్ అని స్టార్ట్ చేశాను. 10 రూపీస్ సర్వీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పటి నుంచి ట్రోల్ స్టార్ట్ అయిపోయినాయి. ఈవిడ సేవ పేరుతో ఊరికే మెడిసిన్స్లో డబ్బులు తీసుకోవాలనో, ల్యాబ్స్ అనో అలా స్టార్ట్ చేశారు. నార్మల్గా ఇంటర్వ్యూస్ చెప్తున్నప్పుడు నేను స్కార్ఫ్ మెయిన్గా యూజ్ చేస్తున్నందుకు, నువ్వు ఒక హిజాబీ, నువ్వు ఒక పాకిస్తానీ, సో ట్రోల్స్ కామన్. పొలిటికల్గా వచ్చినందుకు ఒక అమ్మాయికి ఎప్పుడు బ్లేమ్స్ రావు. ఏదన్నా మంచి చేయాలి అని ముందుకు వచ్చినప్పుడు బ్లేమ్స్ పక్కా వస్తాయి. మీరు మంచి చేయాలనుకున్న వాళ్ళు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడం, ఒక ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేయకపోవడం, మీరు పాలిటిక్స్ లో రావాల్సిన అవసరం లేదు. ఫౌండేషన్ ట్రస్ట్లు ఎప్పుడూ అయిపోయాయి. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై జర్నీ, ఫ్రమ్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఐ వాజ్ ఇన్ సర్వీస్ ఓన్లీ. సెకండ్ ఇయర్ నుంచి నేను సర్వీస్లో ఉండి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి కడపలో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నింటిలో అయిపోయి ఓన్గా ట్రస్ట్ స్టార్ట్ చేసి కోవిడ్ టైమ్స్లో సర్వీసెస్ చేసేసి స్టిల్ మా ట్రస్ట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి.
ఇప్పుడు డాక్టర్ అయ్యాను అనుకోండి, నేను చిన్నప్పటి నుంచే మీరు నా లైఫ్లో నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎప్పుడైనా కనుక్కోండి, నా థాట్స్ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి. నేను ఒక టీచర్ అయ్యాను అనుకోండి, ఇంతమంది పిల్లలు చేయగలను. ఒక డాక్టర్ అయితే ఒక వర్గం వరకు సర్వీస్ చేయగలను. ఇప్పుడు నేను ప్రజానాయకురాలను అయితే ఎక్కువ మందికి సర్వీసెస్ అందించగలను. ఇలాంటి నా థాట్స్. సో నేను వచ్చాను పాలిటిక్స్. ఏ రకమైన అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు పొలిటీషియన్స్కే అనుకోండి, ఇప్పుడున్నప్పుడు ఎంత ఉంటుంది శాలరీ, ఇప్పుడున్నప్పుడు ఎన్ని ఉన్నాయి ఆస్తులు, ఎండింగ్ వాళ్ళు 5 years ఎండ్ అయ్యేసరికి ఎంతకు వస్తున్నాయి ఆలోచించండి. ఈ మనీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యలో చేరాల్సిన వాళ్ళకి కరెక్ట్గా చేరకుండా చేస్తున్నారు, మధ్యలో తినేస్తున్నారు. ఇవన్నీ జరగకూడదు. పేదలకు అందాల్సినవన్నీ కరెక్ట్గా అందాలి. అవి నాది ఉద్దేశం. ముసుగులో నూరి పర్వీన్ మత మార్పులు చేస్తున్నారు, మత బోధనలు చేస్తున్నారు, అవునా కాదు? అయ్యో వాస్తవాలు అవాస్తవాలు అయిపోగలరు. మత మార్పిడి మతలు నేనేమన్నా ఇదిగా కనిపిస్తున్నానండి? సంథింగ్ వాళ్ళు ఏదో చెప్తారు కదా మతాలు, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఇస్లాం మీద అంత పట్టుంది అంటే నేను మారుస్తున్నానంటే ఒక అర్థం ఉంది. అలా అయితే నా బెస్ట్ ఫ్రెండ్ హిందూ, నా వర్కర్ స్టాఫ్లు క్రిస్టియన్స్, వీళ్ళందరూ ఎందుకు ఇది చేస్తారు నాతో? అలాంటి క్యారెక్టర్ అయితే నేను ముస్లింల గురించి పోరాడినంత హిందువుల గురించి క్రిస్టియన్స్ గురించి పోరాడలేదు కదా. నేను గురించి మాట్లాడతారు, తలాక్ అని అంటారు, మా ముస్లింలు ఇలా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి మీరు అన్నారు. మరి మీరు అదే విధంగా కోవిడ్ లో నేను కోవిడ్ లో ముస్లిమ్స్ ఒక్కరికే నేను సర్వీస్ చేయలేదు కదా. ట్రస్ట్ ద్వారా నేను బుక్స్ కానీ ఫుడ్ డొనేషన్స్ కానీ ఓన్లీ ముస్లిమ్స్ కి మాత్రమే చేయలేదు కదా. నా హాస్పిటల్ కి ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే రారు కదా. కష్టాలు ఉంటే ముస్లిమ్స్ కే రావు కదా, హిందువులకు వచ్చినాయి. మన గీతాంజలి టాపిక్ మీద ఆల్ ఓవర్ స్టేట్ లో ఎవరు మాట్లాడారు? గీతాంజలి హిందూ, నేనేమన్నా ముస్లిం అని కాదు ఆవిడ అని మాట్లాడకుండా లేను కదా. నా అవసరం వచ్చినప్పుడు నేను ఇప్పుడు లాస్ట్ టైం నుంచి నేను కొన్ని కామెంట్స్ పెట్టినప్పుడు, లాస్ట్ టైం నువ్వేమైపోయావమ్మా ఇది జరిగినప్పుడు నువ్వు అడగలేదంటే, ప్రతిదీ ఇన్వాల్వ్ అయిపోవడానికి నేను ఏదో దేవుణ్ణో మహర్షినో అలాంటి కాదు. ఐఎమ్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్. నా వల్ల అయినంతే చేయగలను, నాకున్నది 24 hours. నాకున్న టైంలో నేను క్లినిక్ చూసుకుని, నేను నా సెల్ఫ్ కోసం చూసుకుని, నా ఫ్యామిలీ కోసం చూసుకుని ఉన్న టైంలో నేను చేయగలుగుతున్నా. కంప్లీట్లీ నాకేమి 48 hours లేవు, అందరికి 24 ఉంటే నాకు 48, అలా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా చేసేదాన్నేమో. నూరి పర్వీన్ గోడ మీద పిల్లి అని కూడా ఒక కమెంట్ చూస్తాను. అవసరాన్ని బట్టి టీడీపీలో ఉంటారు, వైఎస్ఆర్సీపీలో ఉంటారు, అవసరమైతే కొత్త పార్టీ కూడా పెడతామని. కొత్త పార్టీ పెట్టడం ఎప్పుడు లేదు. నాకు చాలా మంది చెప్పారు మేడం మీరు ఇండిపెండెంట్ గా నుంచోండి అని. నా వల్ల అవ్వదు, నేను అవి మెయింటైన్ చేయలేని నేను ఓపెన్ గా చెప్పాను. అవసరానికి ఇటు వెళ్తానంటే నేను టీడీపీలో జాయిన్ అయ్యి కండువా ఇప్పుడు ఏ పొలిటీషియన్ లేడు చెప్పండి, ఎవడు మారలేదు పార్టీలు, ఎవరు మారలేదు చెప్పండి. ఇప్పుడు మనం చూసే వాళ్ళందరూ ఈ పార్టీ నుంచి మారే వాళ్ళే. నాకు పార్టీ ముఖ్యం కాదు, నేను సర్వీస్ చేయడం, ప్రజల్లోకి ఉండడం, నాకు అది ముఖ్యము. సో నాకు అది జగన్మోహన్ రెడ్డి గారిలో నచ్చింది. నేను చెప్తున్నాను కదా, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఆయన మైనారిటీస్కి లో దళితులకి ఎక్కడ డిఫరెన్స్ చూపించకుండా సీట్స్ ఇచ్చే విషయంలో దాంట్లో న్యాయం చేశారు. అందుకని అండ్ వన్ ఆఫ్ ద రీజన్ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం. బీజేపీ మామూలు బీజేపీ ఒక పొలిటికల్ పార్టీగా ఉంటే వేరు. ఒకసారి నేషనల్ మీడియాను చూస్తే ఏదన్నా వాళ్ళ తప్పులు జరిగినప్పుడు పార్టీవి ఎట్లా డిబేట్ చేయాలి అన్నవే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు లదాఖ్లో ఇంత హంగర్ స్ట్రైక్ జరుగుతుంది, దాని గురించి ఎక్కడైనా ఉంటుందా? ఎలక్ట్రల్ బాండ్స్ ఇన్ని బయటపడ్డాయి, ఇవేమన్నా బయటకు వస్తాయా? లేదు. అంబానీ గారి కొడుకు పెళ్లి, ఇలాంటి టాపిక్స్ బయటకు తీసుకొస్తారు, నేషనల్ మీడియా అంతా సైలెంట్ అయిపోతుంది. సో అలాంటివి ఉండకూడదు అని బీజేపీ ఇదంతా మిస్గైడ్ చేస్తుంది, ప్రజల సొమ్మును అంతా ప్రైవేటైజేషన్ చేస్తుంది అని చెప్పి బీజేపీ అంటే ఒక కోపం ఉంది. మతం ముఖ్యమా దేశం ముఖ్యమా? రెండు ముఖ్యం. నా మతం నా దేశాన్ని కాపాడుకోమని నేర్పిస్తుంది, నా మతం నా దేశాన్ని కాపాడుకోమని నేర్పిస్తుంది. ఈ పరంగా వెళ్తే మిమ్మల్ని ఒక సపరేట్ పర్సన్ గా, ఒక మత పరంగా మిమ్మల్ని చూస్తే మీరు దానికి ఇచ్చే ఆన్సర్ ఇది. సో యు ఆర్ నాట్ బయాస్డ్, రైట్? ఏ మతంతో ఏ కులంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్. నేను ఎవరు ఏ టెంపుల్ కి పిలిచినా వెళ్తాను, ఏ క్రిస్టియన్స్ ఫెస్టివల్స్ కి పిలిచినా వెళ్తాను. నాకు ఎప్పుడు నేను అలా డిఫరెన్స్ చూపించలా, నా ఫ్రెండ్స్ కూడా నాకు ఎప్పుడు డిఫరెన్స్ చూపించారు అలా. సో మీరు ఈ డిబేట్స్ లో వెళ్ళే కంటే ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే టైంలో మీరు ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అనే కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఆమె ట్రైనర్, ఆమె మోటివేషనల్ స్పీకర్. ఇప్పుడు ఎలా ఉంది సొసైటీ, పిల్లలు ఎంత రాంగ్ రూట్స్ లో వెళ్తారు. నేను ట్రైనర్ అవ్వడానికి మెయిన్ కారణమే అది. పిల్లల్లో ఒక మోరల్ వాల్యూస్, ఎథిక్స్ లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నేనున్నాను, నా పేరెంట్స్కి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నా. మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మీద తల కూడా ఎత్తేవాళ్ళు కాదు, వాళ్ళ పేరెంట్స్ ఇంకా రెస్పెక్ట్ ఉండేవారు. నెక్స్ట్ జనరేషన్ చూస్తే భయం వేస్తుంది, అసలు అమ్మా నాన్నలు అంటే పట్టించుకోరు, అలా ఉంది, మోరల్ ఎథికల్ వాల్యూస్ లేవు.
సో నేను ట్రైనర్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు సర్వీస్ అంటే మనం అన్నం పెట్టడం ఒకటే సర్వీస్ కాదు, సర్వీస్లో విధాలు ఉంటాయి. మెడికల్ సర్వీస్ చేయడం, మాట సాయం చేయడం, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ సర్వీస్. సో నేను యూత్ని ఒక రాంగ్ రూట్లో పెట్టించకూడదు. మన ఇండియా, మనం సొసైటీని డెవలప్ చేసుకోవాలంటే యూత్ పాలిటిక్స్లోకి రావాలి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. యూత్ పాలిటిక్స్ లో రావడం చాలా మంచి విషయం. అడిక్షన్స్ లోకి వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. యాజ్ ఎ డాక్టర్ యూ మైట్ బి నోయింగ్ ఎంతమంది ఈ రోజు వీడ్ విషయంలో గాంజా తాగుతూ యువత మొత్తం చెడిపోతున్నారు. సో మరి మీరు ఏదైనా డి అడిక్షన్ డ్రైవ్ లాంటి ఏమైనా ప్లాన్ చేస్తారు? యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. బట్ మా ఇస్లాంలో యాక్టింగ్స్ ఇలాంటివన్నీ లేవు. నాలో ఆ చిన్న ఫీల్ ఉండిపోయి ఒక 25 షార్ట్ ఫిలిమ్స్ తీశాను నేను మాయా ప్రొడక్షన్స్లో అని చెప్పేసి. సూసైడ్స్ మీద, మొలెస్టేషన్స్ మీద, రేప్స్ మీద, డౌరీ సిస్టమ్స్ మీద. సో దీని మీద కూడా మత్తు వదలరా అని చెప్పేసి, డి అడిక్షన్ మీద కూడా. సో నేనేం నమ్ముతానంటే ఇప్పుడు పిల్లలు మనం మాట్లాడితే వినరు, మాట్లాడితే ఒక 50% వాళ్ళ చెవుల్లోకి వెళ్తుంది. ఎవరి చేతిలో చూసినా ఫోన్ ఉంటుంది. విజువలైజ్డ్గా వెళ్తే పిల్లలకి తొందరగా అర్థం అవుతుంది అని చెప్పేసి నేను వీడియోస్ రూపంలో పిల్లలకి గైడ్ చేస్తూ ఉంటా. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం మీరు ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, రీల్స్లో కనిపిస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వే ఉంటుంది ఎక్స్ప్రెస్ చేసేది. ప్రతి వాళ్ళు ఒకేలా ఉండాలని ఉండదు కదా. సో నేను ఆ విధంగా యూత్ని మోటివేట్ చేయాలనుకుంటున్నా. మేబీ కొంతమంది నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు, మేడం చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి మీ వీడియోస్, మేడం మాకు చాలా ఇన్స్పైరింగ్ ఉన్నారు మీరు, మీలా మేము చెయ్యాలి, అలా చేయాలి. ఐ ఫీల్ ప్రౌడ్, హ్యాపీ అలా అని చూసినప్పుడు. అంటే ఇప్పుడు నేను జనాలకి 1000% మారాలి అనుకోను. ఎంతో కొంత నా వల్ల అయింది, నేను సాటిస్ఫైడ్గా నిద్రపోవచ్చు. నేను పుట్టిన దేశం కోసం, నేను పుట్టినందుకు ఏదో ఒకటి చేస్తున్నాను, నా వల్ల దేవుడు అయింది చేయిస్తున్నాడు, ఆ ఒక్కటే దేవుడు చేయిస్తున్నాడు అంతే. మరి జగన్ ప్రభుత్వంలో ఇంత గాంజా సరఫరా జరుగుతుందని అంటారు. ప్రతిపక్షాలు అనడమే కాదు, మీరైతే చూసుంటారు యాజ్ ఎ డాక్టర్, రైట్? సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయండి. గాంజా సరఫరా అయ్యేది మొత్తం ప్రభుత్వం వదిలేసిందంటే వాళ్ళకి బ్యాడ్ నేమే కదా. మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందంటే రేపు వాళ్ళకి గవర్నమెంట్ రానివ్వరు అని చెప్పేసి తెలుస్తుంది కదా వాళ్ళకి. అలాంటప్పుడు ఎందుకు గవర్నమెంట్ సపోర్ట్ చేసిద్ది? రాంగ్ రూట్స్లో రావచ్చు, అది ఎలాగైనా సరే ఓపెన్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఒకటే, మొన్న ఒక యూనివర్సిటీలో ఒక అబ్బాయి అడిగాడు, సూపర్ క్వశ్చన్, ఇట్స్ అన్ ఆసమ్ క్వశ్చన్. ఒక ఎస్పీ వచ్చేసి నార్త్ సైడ్లో, యూత్ ఇలా గాంజా వీడి తీసుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారంటే అబ్బాయి లేచాడు, మాలాంటి పిల్ల బచ్చాలకి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో తెలీదు, మీ దగ్గర అంత పోలీస్ ఫోర్స్ ఉంది, అందరు ఉన్నారు, స్పైస్ ఉన్నాయి, మీడియా ఉంది, మీకెందుకు ఆ లొకేషన్స్ తెలియట్లేదు అని. వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు, దాంట్లో తప్పుంటే ఏం చేస్తారు అని చెప్పేసి చాలా మంది బయట నుంచి చూస్తారు. పాలిటిక్స్ బురద అంటారు. అఫ్కోర్స్ మా డాడీకి కూడా ఇష్టం లేదు. మా తాతయ్య ఎప్పుడో 1980s కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఉన్నారు కాబట్టి నేను వచ్చేయాలి పాలిటిక్స్లో అని ఆ థాట్స్తో నేను వచ్చాను. ఆ బురద అని చెప్పి ఆ చెత్త మనం కుప్ప పెట్టేస్తాం. ఎప్పుడు క్లీన్ చేస్తాం? మనం క్లీన్ చేస్తేనే కదా. అలాగే చెప్తున్నా, ఇప్పుడు ఈ పార్టీ ఉంది, ఈ పార్టీ వాళ్ళే చేశారు, ఈ పార్టీ వాళ్ళే చేశారు. అసలు ఈ పార్టీ వాళ్ళు ఎవరు చేశారో మనం బయట పెడితే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సార్కి తెలియకుండా చాలా జరుగుతాయి కదా కింద, ఇవన్నీ బయట పెడితే ఆయన జరగనివ్వరు కదా. సో మనం తెలుసుకుని సార్ట్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నా వల్ల అయ్యేంత వరకు నేను చేస్తున్నా. ఇప్పుడు వాచ్మెన్ తన డ్యూటీ వాచ్మెన్ వరకే చేయగలడు, వెళ్ళి ఆఫీస్ లో కూర్చోలేడు కదా పైన. వైఎస్ఆర్సీపీలో జరిగే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆపడానికి నూరి పర్వీన్ ఒక్కరే ఉన్నారా? అన్ని ఆపడానికి నేను చెప్పలేదబ్బా, నా వల్ల అయింది నేను రాస్తాను అన్నాను. మనం సర్వీస్ కోసం వెళ్తున్నామా, మనం సంపాదించుకోవడానికి వెళ్తున్నామా, మనం ఏం చేయడానికి వెళ్తున్నామని. నేను ఒక్కదాన్నే ఉన్నానని మాత్రం నేను చెప్పను, చాలా మంది ఉన్నారు. సో నేను వాళ్ళలో ఒకదాన్ని. ఏదో నా వల్ల అయింది ఉడతా భక్తిగా నేను ఏదో చేసుకోవాలి దేశం కోసం అన్న థాట్స్ తో నేను ఉన్నాను అంతే. నేను అలా ఎప్పుడు, హీస్ చాలా టాలెంట్, చాలా ఇంటెలిజెంట్. మనలాంటి ఒక కామన్ మనుషులకే తెలిసినప్పుడు గాంజా ఇంత భయంకరంగా ఉందని చెప్పి సీఎం కి తెలియకుండా ఉంటదంటారు? సీఎం గారికి తెలియదు, తెలిస్తే మాత్రం పక్క ఆయన ఆపిస్తారు. నేను ఇదైతే చెప్తాను. ఆయనకు తెలుసుంటే మాత్రం యువత ఇలా చెడిపోతున్నారు అంటే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం ఆయన అంత కష్టపడుతున్నప్పుడు ఆ యువత చెడిపోవాలని చెప్పేసి ఒక సీఎం ఎందుకు అనుకుంటారు? మీరు ఆలోచించండి. కేరళ ఎప్పుడైనా సరే ద బెస్ట్ ఎడ్యుకేషన్లో పర్సంటేజ్లో ఎప్పుడు కేరళ నెంబర్ 1 నిలుస్తుంది. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చిందనమాట కంట్రీ వైడ్గా. అలాంటి యువతని ఆయన చెడగొట్టుకుంటే ఆయనకు పేరేమొస్తుంది చెప్పండి? ఎవరైనా సరే నేను క్లాస్లో ఫస్ట్ ఉండాలనుకుంటారు. అలాగే ఏ సీఎం అయినా సరే నేను ముందుకెళ్ళాలి, నా యువత ముందుకెళ్ళాలి, అప్పుడే నా స్టేట్ బాగుపడుతుందని ఆలోచిస్తారు కదా. ఇలా గాంజాలు తాగి పడుకోండ్రా అని చెప్పి ఏ సీఎం ఇది చేయరు. విద్య గురించి మాట్లాడుతున్నారు. రీసెంట్ గా మేబీ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ జయప్రకాష్ నారాయణ గారు
ఆయన ఒపీనియన్ ఆయన చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో విద్య ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, అవుట్ ఆఫ్ 10 ఆయన 2 ఇచ్చారు. ఇంతకు ముందు ఏం చెప్పారు ఆయన? 1 ఇయర్ క్రితం ఏం చెప్పారు? మారనే కదా ఇప్పుడు పరిస్థితి. ఏం మారాయి? 1 ఇయర్ క్రితం బాగుండే, బాగాలేదు. 1 ఇయర్ లో మారిపోయాయా? ఖచ్చితంగా మారు. ఒక బ్యాచ్ బయటికి మంచి పొద్దున ఉంటారు కదా. ఇట్స్ సిస్టమ్ అండి. సిస్టమ్ లో మార్పు రావాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. ఏదో 1 డేలో ఇలా జరిగిపోయినట్టు కాదు కదా. ఇప్పుడు నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి సార్ 5 ఏళ్లు పరిపాలించి ఏం చేశారా అని. తర్వాత ఆలోచిస్తే 2.5 years ఇట్స్ ఇన్ కోవిడ్. ఏ గవర్నమెంట్ జాబ్ వాడు శాలరీ తీసుకోకుండా ఉన్నాడా అండి? అందరికీ శాలరీస్ పడ్డాయి కదా. బట్ 2.5 years ఎంత లాస్ ఒక్కసారి ఆలోచించండి సిస్టమ్ మొత్తానికి. బట్ ఎవ్రీబడికి శాలరీస్ వెళ్ళాయి. ప్రతి వాలంటీర్ వెళ్ళి సర్వీసెస్ చేశారు. వీళ్ళందరికీ మెయింటెనెన్స్ అన్ని చూసుకున్నారా లేదా? సో సిస్టంలో మార్పులు అంటే ఆయన పార్టీ మారారు కాబట్టి అలా నెగిటివ్గా చెప్పారేమో, ఎవరికి తెలుసు, చెప్పలేం కదా. ఇప్పుడు నన్ను అయితే ఈజీగా అనేసారు ప్యాకేజ్ తీసుకున్నారని. ఆయన ఎందుకు క్వశ్చన్ చేయలే మీరందరూ? అంటే ఆయన కులం చూసి చేయలేదా? ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చేయలేదా? నేను ఒక సాధారణ మహిళ, నార్మల్ పర్సన్ అని చెప్పేసి నా మీద రాళ్ళు వేసేసారా? ఇప్పటివరకు మహిళ అనే ఒక సింపతి కార్డ్ పెట్టుకున్నాడు. నాకెందుకు సింపతి కార్డ్? నేను ఎప్పుడు క్లాస్ లో లీడర్ రెబల్ వేలెత్తి మాట్లాడతా. ఏం రా నువ్వు మాట్లాడేది? ఇప్పుడు వచ్చి మా మీద రాళ్ళు వేస్తున్నారు, మేము హెల్ప్లెస్ ఉన్నామని. నేను హెల్ప్లెస్? ఐఎమ్ నాట్ హెల్ప్లెస్. నేను ఎప్పుడు హెల్ప్లెస్ కాదు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకుంది, నాతో దేవుడు ఉన్నాడు. ఐఎమ్ నాట్ హెల్ప్లెస్ అబ్బా. నేను ఎప్పుడు అలాంటి వర్డ్స్ యూజ్ చేయను. నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది, నేను చేయగలను, నేను చేస్తున్నాను. మీరే ఆలోచించండి. ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉర్దూ మీడియంలో 10th స్టాండర్డ్ చదువుకుని వచ్చిన అమ్మాయిని ఈ పొజిషన్లో మీరు కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే మొత్తం నేను తెచ్చుకుందే కదా దేవుడి దయ వల్ల. సో ఒక రాజ్యం బాగుండాలంటే విద్య బాగుండాలి, వైద్యం బాగుండాలి. సో విద్య గురించి మాట్లాడడం. వైద్యం విషయం వస్తే మీరు ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక డాక్టర్ గురించి మాట్లాడారు. మాస్క్ అడిగితే డాక్టర్ చనిపోయేలాగా చేస్తున్నారు అని చెప్పి యాంకర్ అడిగితే మీరు నవ్వుకుంటే సమాధానం చెప్పకుండా తిప్పేసుకున్నారు. నేనా? డోంట్ రిమెంబర్. సుధాకర్ గారు అయి ఉంటారు. సుధాకర్ గారు ప్రభుత్వం ఆయన చచ్చిపోయేలాగా చేసిందంటారు. అలాంటి సిచ్యువేషన్స్ లో అక్కడ ఏముందో జరిగిందో నాకు తెలియదు. సో ఆయన చావుకి ఎవరి కారణమో తెలియదు. నేను ఒకటి చెప్తాను, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి సార్కి తెలిసి జరిగిందంటే నేను నమ్మను. నాది లాస్ట్ ఇయర్ హాస్పిటల్ తీపిచ్చేశారు కడపలో, నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి. సో ప్రతిదీ ఆయన చేయించారు. ఐ కాంట్ బ్లేమ్ హిమ్ కదా. మధ్యలో ఎంతో మంది ఉన్నారు. మనం బతికేది ఒక కాంపిటేటివ్ వరల్డ్లో. హాస్పిటల్స్లో ఎలా ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో నేను అప్పుడే చూశాను కూడా. ఫస్ట్ నుంచి నేను గవర్నమెంట్ హాస్పిటల్, చాలా మంది అడుగుతారు మేడం మీరు డే టైం గవర్నమెంట్ చేసుకుని 10 రూపాయలతో మీరు బతకలేరు కదా, జాబ్ చేయండి అని. నేను ఎప్పుడు అనేదాన్ని గవర్నమెంట్లో చేస్తే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించాలి, నేను పాటించకపోతే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్పేసి. సో అక్కడ ఏమవుతుంది, తంబేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అక్కడ డాక్టర్స్ కన్నా ఎక్కువ మేము నర్సులతో భయపడాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గరే మొత్తం అథారిటీ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు పేషెంట్స్, నేను అందరినీ చెప్పట్లేదు, మళ్ళీ దీనికి ఒక బ్లేమ్ చేస్తారు. కొంతమంది ఎలా ఉంటారంటే గవర్నమెంట్ స్టాఫ్ పేషెంట్ని ఎలా చూస్తారంటే తక్కువగా, అలా నాకు అవన్నీ నచ్చలేదు. సో అక్కడ ఏం జరిగిందో, అక్కడ ఇన్నర్ పాలిటిక్స్ ఎన్ని ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో అవన్నీ మనకు తెలియదు కదా. లోకల్ పాలిటిక్స్, ఒక పక్కవాడి మీద కోపం ఉంటాయి, మధ్యలో ఒకరి మీద ఒక కాంపిటేటివ్ లైఫ్లో చాలా జరుగుతుంటాయి. ఎవ్రీథింగ్ వీ కాంట్ బ్లేమ్ జగన్మోహన్ రెడ్డి కదండి. మీ ఇంట్లో మీ తమ్ముడు చెడిపోతే మీ తండ్రిని సరిగ్గా పెంచుంటే ఇలా అయ్యేవారు కాదు. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు పిల్లల్ని పేరెంట్స్ పెంచట్లేదు, మొత్తం సొసైటీయే పెంచుతుంది. పేరెంట్స్ ఒక 5 years కూడా పెంచట్లేదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సొసైటీ. టీచర్స్ కూడా పెంచట్లేదు. ఆ మొబైల్స్, వాళ్ళ స్నేహాలు, అట్మాస్ఫియర్ ఇదే పెంచుతుంది. సో వీ కాంట్ బ్లేమ్ అదర్స్. సో యాజ్ ఎ వుమన్ మీరు చెప్పండి, ఉమెన్ సేఫ్టీ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? నేను చూసినంత వరకు అయితే ఆమె ఓకే అనుకున్నా. మధ్యలో ఒక 2 కేసెసే విన్నాను. వెన్ కంపేర్ టు తెలంగాణ అలాంటి చోట నుంచి ఆంధ్ర ఇస్ సేఫ్. కంపేర్ టు తెలంగాణ ఆంధ్ర ఇస్ సేఫ్. yes కంపేర్ టు చూసారా? నాకైతే సేఫ్. మీరు నన్ను అడిగారు, నేనే చెప్తున్నాను నా ఒపీనియన్ అడిగినప్పుడు. అవును, తెలంగాణ నుంచి మనమే సేఫ్. నేను ఇదైతే రాసిస్తాను. నేను హైదరాబాద్ వెళ్తూనే ఉంటాడు. మీరు చెప్పారు కదా ఇంటర్వ్యూస్ ఇవ్వడం, డిబేట్స్ ఇవ్వడం అని, మంత్లీ ఒకసారి పిలుస్తూనే ఉంటారు, వెళ్ళొస్తూనే ఉంటాను నేను. నాకెందుకు తెలీదు. ఫస్ట్ స్టార్టింగ్ బునియాద్ బేస్ ఆయన చేశారు. మరి అదే కదా నేనే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 years అయింది. మొత్తం ఆంధ్ర డెవలప్ అవ్వలేదు. ఆంధ్రాలో ఏం రాలేదంటే 2.5 years కోవిడ్ లోనే పోయింది. ఇట్ టేక్స్ టైం. ఒక 5 years లో అయిపోవాలి అంటే 2.5 years మనం పక్కకు తీసేయాలి అసలు కోవిడ్ సమయం అని చెప్పేసి. మిగతా 2.5 years లో అవ్వలేదు అంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయనే ఏమీ చేయలేకపోయారు. 2.5 years లో చేయమంటే ఈయన ఏం చేస్తారు?
కోవిడ్ ఉంటే ఆంధ్రాలో వచ్చిందా ప్రపంచం మొత్తం? ప్రపంచం మొత్తంలో వచ్చింది. మరి వేరే స్టేట్స్ లో ఆగని డెవలప్మెంట్ ఆంధ్రాలో ఎందుకు ఆగిందంటే? వేరే స్టేట్స్ లో దొరకని సర్వీసెస్ ఆంధ్రాలో దొరికాయి త్రూ వాలంటీర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ టైంలో కూడా రంజాన్ టైంలో మాకు టైం ఇచ్చినందుకు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.